ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10వ తరగతి పరీక్షల్లో 100% ఫలితాలతో పాటుగా రాష్ట్ర స్థాయిలో ర్యాంక్ సాధించామని స్కూల్ ప్రిన్సిపల్ మామిడి శ్రీనివాసరావు తెలిపారు. విద్యార్థిని జ్యోతికశ్రీ 591 మార్కులు సాధించి స్కూల్లో ప్రథమ స్థానంతో పాటు రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకును సొంతం చేసుకుందని తెలిపారు. బీజవాడ కేదారేశ్వరపేట ఫ్యూచర్ పాత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు తాజాగా విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ప్రభంజనం సృష్టించారు. పరీక్షలకు హాజరైన మొత్తం 71 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 100% పాస్ శాతాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపల్ మామిడి శ్రీనివాసరావు మాట్లాడారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకిత భావమే ఈ విజయానికి మూల కారణాలని తెలిపారు. విద్యార్థిని జ్యోతికశ్రీ 591 మార్కులు సాధించి స్కూల్లో ప్రథమ స్థానంతో పాటుగా రాష్ట్ర స్థాయిలో 10వ ర్యాంకును సొంతం చేసుకుందని తెలిపారు. 32 సంవత్సరాల పాఠశాల చరిత్రలో తొలిసారిగా 591 మార్కులు సాధించడం జరిగిందని తెలిపారు. ఈ అద్భుత విజయానికి తమ ఉపాధ్యాయ బృందం అందించిందని, సహకారం అమోఘమని కొనియాడారు. ఈ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తమ విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యార్థులు తమ విజయం ఉపాధ్యాయుల మార్గనిర్దేశనానికి ఫలితంగా సాధించగలిగామని తెలియజేస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరిగిన ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో మా ఫ్యూచర్ పాత్ విద్యార్థులు మొత్తం 71 మంది పరీక్షకు హాజరవగా 71 మంది ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాలని సాధించారు. మేము చాలా సంతోషిస్తున్న విషయంలో. అంతేకాకుండా చిరంజీవి జ్యోతికశ్రీ 591 మార్కులతో స్కూల్ ఫస్ట్గా, అలాగే స్టేట్లో 10వ ర్యాంకులో నిలవటం మాకు చాలా సంతోషదాయకం. మరి 32 సంవత్సరాల మా పాఠశాలలో ఇదే ప్రప్రథమంగా 590 కంటే ఎక్కువ మార్కులు రావటం మరి చాలా సంతోషం. ఈ విజయానికి కారకమైనటువంటి మా ఉపాధ్యాయులందరికీ కూడా మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇందుకు సహకరించిన, ఇంతటి ఘన విజయానికి సహకరించిన తల్లిదండ్రులందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇంత మంచి చక్కటి విజయాన్ని మాకు అందించినటువంటి మా ఫ్యూచర్ పాత్ 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జీవితంలో వారు మరింత ముందుకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.